మంచిర్యాల జిల్లా మందమారి సివిల్ డిపార్ట్మెంట్ లో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో బుధవారం గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశానికి టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి హాజరై కార్మికులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఏఐటియుసి, ఐఎన్టియుసి సంఘాలకు చెందిన సుమారు 50 మంది కార్మికులు టీబీజీకేఎస్ లో చేరగా వారికి సంఘం కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మిర్యాల రాజిరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్ల వ్యవధిలోనే సింగరేణి సంస్థ మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని విమర్శించారు. కొత్త బొగ్గు గనులు ప్రారంభించకపోవడం, కొత్త ఉద్యోగాల భర్తీ చేపట్టకపోవడంతో కార్మికులు తీవ్ర అనిశ్చితి, అయోమయ పరిస్థితులను ఎదుర్కొంటున్నారని అన్నారు. బొగ్గు ఉత్పత్తి జరగకుండానే 40 లక్షల టన్నుల ఉత్పత్తి జరిగినట్లు ప్రకటించడం వెనుక కారణాలను ప్రభుత్వం ప్రజలకు వివరించాలని ఆయన డిమాండ్ చేశారు. సింగరేణి సంస్థ ఆర్థిక పరిస్థితి దిగజారడంతో కార్మికులకు జీతాలు చెల్లించేందుకు సైతం అప్పులు చేసే పరిస్థితి నెలకొందని ఆరోపించారు. సింగరేణి సంస్థ లాభాల్లో కార్మికులకు రావాల్సిన వాటాను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేసిన రాజిరెడ్డి, విద్యుత్ కొనుగోలు చేయడానికే ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో సంస్థకు చెందిన వేల కోట్ల రూపాయల నిధులను దుర్వినియోగం చేయడం వెనుక ఉద్దేశం ఏంటో ప్రభుత్వం స్పష్టం చేయాలని ప్రశ్నించారు. ఈ గేట్ మీటింగ్ లో టీబీజీకేఎస్ నాయకులు, కార్మికులు, సంఘం ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మిత్రులారా, ఈరోజు చూస్తున్నాం సింగరేణిలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, ఏం జరుగుతున్నాయని. గెలిచినటువంటి ఏఐటీసీ, ఐఎన్టీసీ యొక్క పరిస్థితి ఏంది చూసినాం. ఒకరేమో పోరాటాలు, ఎర్ర జెండా అని చెప్పుకొని ఏం చేస్తున్నారు అనేటువంటి కనీసం స్ట్రక్చర్ మీటింగులు పెట్టించి కార్మికులకు సంబంధించినటువంటి ఏ ఒక్క మీద కక్ష సాధింపు చర్యలు అయితేంది, చేస్తున్నటువంటి సర్క్యులర్లు వచ్చినటువంటి ట్రాన్స్ఫర్కి సంబంధించింది అయితేంది, డెప్యుటేషన్కి సంబంధించింది అయితేంది, లేదంటే సర్ఫేస్ జనరల్ మజ్దూర్కి సంబంధించింది అయితేంది, 10th క్లాస్ లేకపోతే విజిలెన్స్ కేసు పంపడం విషయం అయితేంది, ఇలాంటి అనేకంగా వస్తున్న ఒక్కటి కూడా మాట్లాడట్లేదు. ఈరోజు ఆబ్సెంటిజం పేరు మీద పిట్టెలు రాలినట్టు రాలుతారు. ఇప్పటి వరకు 500 మందిని డిస్మిస్ చేసింది ఈ యొక్క యాజమాన్యం. ఈ మధ్య కాలంలోనే 500 మంది 2 సంవత్సరాల కాలంలో. కనీసం ఒక్క సంవత్సరం ఉన్న ఏఎల్పిలో 3 ఓర్మెన్లను డిస్మిస్ చేసింది. ఒకే ఒక 2025లో ఆయన 47 మస్టర్లు చేసిండు, ఆయనను డిస్మిస్ చేసింది. ఒకతను 2 సంవత్సరాలు 100 లోపు ఉన్నాయి, ఆయనను డిస్మిస్ చేసింది. అంటే ఇలాంటి పరిస్థితి. 5 ఏళ్ళ మస్టర్లు చూస్తాం పాతయి, కానీ 6 ఏళ్ళు 7 ఏళ్ళు చూసి ఎక్కడ దొరుకుతారా 100, కానీ 100కు బదులుగా ఇప్పుడు 150 కూడా చూస్తూ ఉన్నారు. సర్క్యులర్ వచ్చిందేమో లాస్ట్ ఇయర్, కానీ వాళ్ళు చూసేది మాత్రం 5 ఏళ్ళల్లో 150 లేకన్నట్టు 3 ఏళ్ళు ఉన్నట్లయితే వాళ్ళని డిస్మిస్ చేసేటువంటి పరిస్థితి. ఇట్లాంటి వాటిని కూడా రద్దు చేయించలేకపోవడం, క్యాన్సిల్ చేయించకపోవడం అనేటువంటిది బాధాకరమైనటువంటి విషయం. అందుకే ఎన్నికల సమయం కూడా ముగిసింది. వాళ్ళకు వచ్చేటువంటి 8వ తారీఖు సెప్టెంబర్ తోటి వాళ్ళ కాల పరిమితి ముగుస్తుంది. కాబట్టి అందరం కూడా రిప్రజెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఎన్నికలు నిర్వహించకపోతే అందరినీ కూడా యాజమాన్యం చర్చలకు పిలవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మైన్స్ కమిటీ కానీ, సేఫ్టీ కమిటీ కానీ, ఏ మీటింగ్కైనా కానీ అన్ని సంఘాలను పిలవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా ఏఐటీసీ, ఐఎన్టీసీ నాయకులకు ఒకటే చెప్తా ఉన్నాం, మీరు వెంటనే ఎన్నికలు నిర్వహించమని డిమాండ్ చేయండి. కార్మికులకు ఏ సంఘం ఇష్టమవుతుందో, ఏ నాయకత్వం అయితే ఆమోదయోగ్యంగా ఉంటుందో వాడిని ఎన్నుకుంటారు. దాని ద్వారా మన కార్మికుల సమస్యను పరిష్కరించుకుంటారు. ఎందుకంటే వాళ్ళకు అనుభవం ఉన్నది. కొత్తగా వచ్చినటువంటి వాళ్ళకు తెలియకపోవచ్చు ఈ 2 సంవత్సరాలు, కానీ గతంలో ఉన్నటువంటి వాళ్లకు ఏ సంఘం ఏ విధంగా పనిచేసింది అనేటువంటి వాళ్ళు అనుభవించారు. కేసీఆర్ గారు హయాంలో మనం తెచ్చినటువంటి అనేక హక్కులు పొందినటువంటి వాళ్ళు కూడా ఈరోజు అనుభవిస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళకి ఏది ఏంటి అనేది తెలుసు. కొత్తగా వచ్చినటువంటి పిల్లలకు కూడా అంత అవగాహన ఉంటుంది. కాబట్టి ఎవరిని ఎన్నుకోవాలి అనేటువంటి ఆలోచిస్తారు. ఇకపోతే 2 విషయాలు ఈ మధ్య జరుగుతున్నటువంటి విషయాలు దానికి కొంచెం రాజశేఖర్ అని చెప్పినప్పటికీ సింగరేణికి 3 బ్లాకులు ఇచ్చిండ్రు. అంటే నవ్వాలా ఏడవాలా అనేది అర్థం కానటువంటి విషయం. 3 బ్లాకులు ఎక్కడి నుంచి వచ్చినాయో తెలియదు మరి నాకైతే. ఒకటి చెప్పుకుందామంటే తాడిచెర్ల 2 బ్లాకు మొన్న, ఇప్పుడు నిన్న వచ్చినటువంటిది మనుగూరు డిప్ సైడ్ PKOC 2ది. మరి 3వది ఎక్కడిది అంటే 9 అట. మరి 9 10 ఏళ్ళ కింద స్టార్ట్ అయింది నాకు తెలియదు. పాటు ఒరిస్సాలో న్యూ పాత్రపద అని ఇంకొక మైన్ కూడా వచ్చింది మనకు. కానీ అది చేస్తే మనకు
అంత లాభదాయకంగా ఉండదు అనేటువంటి ఆలోచనతో న్యూ పాత్రపద అనేటువంటి దాన్ని తిరిగి ఇచ్చేసి ఒక్క 90నే ఈరోజు మనం తయారు చేసుకుంటే చివరికి మనం బొగ్గు 23 వరకు బొగ్గు వచ్చేటువంటి క్రమంలోనే దానికి ఒక కొత్త కొరివి పెట్టారు. ఏంటి అంటే ఇది ఏనుగులు తిరిగేటువంటి ప్రదేశం, ఎలిఫెంట్ జోన్ కాబట్టి ఆ క్లియరెన్స్ రావాలి అనడం వల్ల కొంత లేట్ అయినటువంటిది. ఈయన హయాంలో బొగ్గు తీసినందుకు ఈరోజు నేనే బొగ్గు ఆ బ్లాక్ను కూడా ఇప్పించినని చెప్పుకోవడం అనేటువంటిది ఎంత హాస్యాస్పదంగా ఉందో ఒక్కసారి ఆలోచించండి. రెండవది తాడిచెర్ల 2 బ్లాక్ కూడా చెప్పుకోవడానికి వీల్లేదు. ఇది 2013లోనే మన సింగరేణికి కేటాయించబడినటువంటిది. నువ్వేమన్నా వేలంలో ఉన్నటువంటి దాన్ని మాకు ఇచ్చినవా? అది వేలంలో పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు అంటే 2013లో ఇస్తే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మైనింగ్ లీజ్ కోసం అప్లై చేసింది, దానికి ముందస్తు అనుమతుల కోసం. ఆ అనుమతుల కోసం అప్లై చేసినటువంటి క్రమంలో ఆ ఫైల్ పెండింగ్ ఉన్నది కాబట్టి ఈయన ఆ యొక్క దాంట్లో పెట్టలేకపోయిండు వేలంలో. కాబట్టి వేలంలో పెట్టలేకపోయిండు, మనకు పర్మిషన్ ఇవ్వలేకపోయిండు. కాబట్టి ఆ దాంట్లో ఒక లీగల్ ఒపీనియన్ తీసుకొని అది మనకు ఇచ్చినటువంటి తప్పితే ఇందులో నీ గొప్పతనం పెద్దగా పొడిచి పెట్టింది అయితే లేదు అనేటువంటి ఈ బ్లాక్. ఇప్పుడు నిన్న వచ్చినటువంటి దీంట్లో కూడా నీదేం లేదు అంటున్నాం. అందుకే మీరు ఈరోజు చూసే ఉంటారు అన్నిట్లలో, న్యూస్ పేపర్లో కానీ సోషల్ మీడియా, ఇదేదో దయాదాక్షిణ్యాలతో వచ్చినటువంటిది కాదు. ఎవడో పోయి రిప్రజెంటేషన్ ఇస్తేనో ఒకరోజు ధర్నా చేస్తేనో వచ్చినటువంటి బ్లాక్ కాదు. ఇది టెండర్లో పోవద్దు అనుకున్నారు, పోయినటువంటి దాంట్లో కేటాయించబడినట్టు మనం వేసిన 6.5 రాయల్టీ చెల్లించడానికి జరిగినటువంటి వేలంలో నిన్న జెన్కో అనేటువంటిది ఆన్లైన్ ఆక్షన్లో రాలేదు. వేలం పాటలో పాల్గొనకపోవడం వలన మనం 6.5 ఏదైతే బిడ్ వేసినామో దానికి మనకు సింగరేణికి కేటాయించబడినటువంటిది. మళ్ళా అది 1/70లో ఉన్నటువంటిది. అంటే ఒక ప్రభుత్వ రంగ సంస్థ మాత్రమే చేయగలుగుతుంది, ప్రైవేట్ వాడు చేయలేనటువంటిది. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ఎల్లందులో ఉన్నటువంటి కోయగూడెం 3 బ్లాక్ అయితేంది, అలాగే స్థలం లేకుండా ఉన్నటువంటి సత్తుపల్లి బ్లాక్ 3 అయితేంది. ఈ రెండింటి కాంబినేషన్ ఉన్నటువంటిదే ఇది మనుగు డిప్ సైడ్ బ్లాక్. అంటే స్థలం సరిగా లేదు, అలాగే 1/70లో ఉన్నది. దీనికి మొత్తంగా చూసినట్లయితే కేసీఆర్ గారి తెలంగాణ ఉద్యమంలో కార్మికులైతేంది, యూనియన్లు అయితేంది, ప్రభుత్వ అధికారులు అయితేంది, యాజమాన్యం సహకరించకపోవడం వలన ఇక్కడ ఎవడైనా ఒక తట్టెడు మట్టి తీసినా కానీ ఖబర్దార్ బిడ్డ అని మనం చెప్పినటువంటి క్రమంలో భయపడినటువంటి ప్రైవేటు సంస్థలు ఎవరు కూడా డిప్ సైడ్ బ్లాక్కు టెండర్ వేయకపోవడం వలన, ఒక జెన్కోన వేయడం వలన జెన్కో కూడా ఒకవేళ యాక్షన్లో పార్టిసిపేట్ అయినట్లయితే ఈరోజు పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. కాంగ్రెస్ తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ నామరూపాలు లేకుండా పోయేటువంటి ప్రమాదం ఉన్నదని గ్రహించారు. ఎందుకంటే 60,000 కోట్ల రూపాయలు సింగరేణికి బకాయిలు ఉన్నటువంటి ట్రాన్స్కో జెన్కో ఈరోజు వేలంలో మనతోటి పోటీ కట్టదా? నీకు ఒక మనిషి లేడు, బొగ్గు తవ్వే నైపుణ్యత లేదు, నీకు యంత్రాలు లేదు, నీకు అలాగే ఆఫీసర్స్ కూడా సర్టిఫికెట్స్ ఉన్నటువంటి వాళ్ళు కూడా లేరు. ఎవరిని పెట్టి చేపిస్తావు, ఎట్లా చేపిస్తావు అనేటువంటి దాంట్లో కూడా ఒకవేళ జెన్కో పోటీ పడి మనకు పోటీగా వేలంలో పాల్గొన్నట్లయితే కాంగ్రెస్ పరిస్థితి ఏ విధంగా ఉండేదో అర్థం చేసుకున్నటువంటి వాళ్ళే అది విడ్రా అవడం అయితేంది, ప్రైవేటు వ్యక్తులు రాకపోవడం అయితే కేసీఆర్ గారి భయం ఆ రోజు ఉన్నటువంటి తెలంగాణలో ఉన్న సింగరేణి కార్మిక వర్గం ఏ విధంగా ఉద్యమించిందో అవన్నీ చూసినటువంటి వాళ్ళే ఈరోజు రాలేదు. అందువల్లనే మనకి ఇది దక్కింది వేలంలో అనేటువంటిది తెలియజేస్తూ, చివరి లాభాల వాటా వస్తుందా రాదా అనేటువంటిది ఖచ్చితంగా 25-26 ఆర్థిక సంవత్సరానికి లాభాల వాటా రావాలి. ఎందుకంటే డిసెంబర్లోనే 4,000 కోట్ల రూపాయల లాభం వచ్చిందని చెప్పినటువంటి వాళ్ళు మరి 3 నెలల్లో ప్రొడక్షన్ తీయలేదా? తీసినాం. కాబట్టి ఖచ్చితంగా ఏమైనా తగ్గుతూ 500 1000 తగ్గుతుంది, 5,000 తగ్గుతుంది, 500 తగ్గుతుంది కావచ్చు. కానీ ఎట్టి పరిస్థితుల్లో 3,000కు పైగా లాభాలు వస్తాయి. సింగరేణికి లాభాల వాటిని పంచాలి, లేదంటే ఖచ్చితంగా మనం ఉద్యమిస్తాం. వాస్తవ లాభాలను అందుకే ప్రకటించమని తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నది. కాబట్టి మిత్రులారా, మరొకసారి మీ కొత్తగా యూనియన్లోకి చేరినటువంటి మిత్రులందరినీ కూడా ఆహ్వానిస్తూ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ, తప్పకుండా మీ పని విధానాన్ని బట్టి వాళ్ళకు పదవులు కూడా ఇవ్వడం జరుగుతుందని, కార్మికులతోటి మమేకమై వాళ్ళ సమస్యలను పరిష్కరించినట్లయితే త్వరలో రాబోయే ఎన్నికల్లో కూడా మళ్ళీ మనం
గెలిచి గుర్తింపు సంఘంగా గెలిచి గతంలో ఏ విధంగా అయితే కేసీఆర్ గారు ఇచ్చినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో కారుణ్య నియామకాలు అయితేంది, ఉద్యోగం అద్దుకుంటే వద్దంటే 25 లక్షల రూపాయలు ఇచ్చింది అయితేంది, మహిళా సోదరిమణులకు మెటర్నిటీ లీవ్ను పెంచడం అయితేంది, CCL పెంచడం అయితే, తల్లిదండ్రులకు సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించడం అయితేంది, 10 లక్షల రూపాయల వడ్డీ లేని రుణాన్ని అంటే వడ్డీని తిరిగి ఇచ్చే 50,099 రూపాయలు అయితేంది, IIT IIM చదివే పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడం అయితేంది, అంబేద్కర్ అలాంటి పండుగ సెలవు ఇచ్చిన PhD ఇవ్వడం అయితేంది, సంక్రాంతి రంజాన్ క్రిస్మస్కు మరొక సెలవు ఇవ్వడం అయితేంది. ఇలాంటి వాటితో పాటు కొత్త బావిలు కూడా మీ దగ్గర ఉన్నటువంటి కాస్పేట 2 ఇంకు లైన్ అయితేంది, అలాగే మనకు కొండాపూర్ మైన్ అయితేంది, అనేక మైన్స్ ఎక్స్టెన్షన్ చేసినటువంటి అయితేంది, లేదా మీ ఆర్కే ఓసి కూడా ఇవన్నింటినీ కూడా ఈరోజు కేసీఆర్ గారి హయాంలో వచ్చినటువంటి అనేటువంటిది అంటే వారు చెప్పినటువంటి ప్రతి ఒక్క అంశాన్ని కూడా నెరవేర్చారు. దీంతో పాటుగా మారుపేర్ల సమస్య అని కూడా అన్నారు. మారుపేర్ల సమస్యకు కూడా ఆ రోజు పరిష్కారం చూపింది తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం, ఆ రోజు కేసీఆర్ గారు. ఒకవేళ 13,000 మంది ఇన్వాలిడేట్ అయ్యారు, పాతోళ్ళు 3,000 ఉన్నారు అంటే 16,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినాము అంటే అందులో మారుపేర్ల వాళ్ళు నిజంగా చూసినట్లయితే ఒక 3,000 మంది ఉంటారు కావచ్చు. కానీ ఈరోజు మిగిలింది మారుపేర్ల వలన 300 మంది మాత్రమే మిగిలినంటే మరి 2,700 మందికి మారుపేర్ల సమస్య రాకుండా పరిష్కారం చేసినాము అని అంటే ఆ సమస్యను పరిష్కారం చేసినామా లేదా అనేది అర్థం చేసుకోవాలి. ఈరోజు ఉన్నటువంటి AITC INTCలు ఈరోజు ఎవరైతే మారుపేర్ల సమస్య ఉన్నటువంటి వాళ్ళు 8వ తరగతి 9వ తరగతి సర్టిఫికేట్ తీసుకొస్తే ఈరోజు AITC INTCలే ఆ సర్క్యులర్ను రద్దు చేయలేదు అంటే వాళ్ళే మారుపేర్ల వచ్చినటువంటి వాళ్ళను పట్టిస్తున్నారు, విజిలెన్స్ కేసులు పెట్టిస్తున్నారు అని భావిస్తుంది ఈరోజు సింగరేణి కార్మిక వర్గం. కాబట్టి అలాంటి చేస్తున్నటువంటి నాయకులను మనం ఏ విధంగా ఆదరిస్తామని ఆలోచించాలని కోరుతూ